చూస్తున్నారు కదా, మొత్తం చిన్న చిన్న ఇల్లులు ఉన్నది ఇక్కడ. చాలా బాగున్నది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సోను రాజ్ని. సో ఈరోజు నేను వచ్చాను ఈ తెలంగాణలో జనగంలో వచ్చాను. సో మంచిర్యాల తెలంగాణ జనగం. సో ఇక్కడ ఒక చిన్న వాగు లాంటిది ఉన్నది. సో వాటర్ చూడండి ఎంత బాగా వస్తుంది వాటర్ ఇక్కడ. చాలా నిన్న ఇక్కడ చాలా తక్కువ ఉండే. సో ఈరోజు చేపలు కూడా పడుతున్నారు వీళ్ళంతా. చూడండి ఎంత మంచిగా వల వేసి చిన్న చేపలు పడుతున్నారు. అయితే ఏదైతే ఈ గడ్డ కనబడుతుంది కదా, వాటర్ అయితే ఏదైతే కిందికి వస్తుందో అక్కడ పైన నుండి, సో అది నిన్న మొత్తం కనబడుతుండే. ఒక వన్ సైడ్ నుండే వస్తుండే ఆ సెంటర్లోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి. సో ఈ రోజు అయితే మొత్తము ఫుల్ వచ్చేసింది. మొత్తం ఈ నుంచి ఆడదాకా ఒక గద్ద కట్టి ఉన్నది కదా, ఆ గద్ద కా నుంచి మొత్తం ఆ లాస్ట్ కోస వరకు వస్తుంది అక్కడ దాకా. చూడండి జూమ్ అయింది, అక్కడ చూసిండ్రు కదా ఎంత సూపర్ కనబడుతున్నది. ఇది అంతా చాలా బాగుంది విలేజు. ఇక చూడండి ఇక్కడ గొర్రె మందలు కూడా వచ్చేసినాయి బాగానే. అక్కడ మేకల మంద కూడా ఉన్నాయి అటు సైడు. ఇది ఒక చిన్నపాటి హైవే అనుకోండి, ఈ ఊరికి సిసి రోడ్ కావచ్చు. ఎంత మంచిగా ఉన్నది ఇక్కడ, చాలా బ్రహ్మాండంగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అయితే నాకైతే కొద్దిగా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేయండి నాకు ఫ్రెండ్స్. ఇటు కూడా చూద్దాం ఒకసారి, ఇటు వెళ్ళి చూసి ఇంకా మనం స్టార్ట్ అవుదాం. నేను ఈ ఊరికి వచ్చుడు కారణం ఏంటంటే వర్క్ కోసం వచ్చిన. సో ఈ వర్క్ కోసం వస్తే నాకు ఈ వర్క్ అనేది సెట్ కాలే. అయితే నేను ఇప్పుడు రాగా ఇక మీతోటి షేర్ చేసుకుందామని వచ్చాను. సో చూడండి ఇక్కడ నీళ్ళు వెళ్తుంది, ఇక్కడ ఇట్లకెళ్ళి ఈ కింద బ్రిడ్జి కానుండి మొత్తం నీళ్ళు వెళ్తుంది. బ్రిడ్జి మాత్రం చాలా బ్రహ్మాండంగా కట్టిండ్రు, పెద్ద బ్రిడ్జి చాలా మంచిగా కట్టిండ్రు. ఇక చూడండి. సో మనం ఇప్పుడు స్టార్ట్ అవుదాం, ఇక స్టార్ట్ అయ్యి వెళ్దాం. ఇక మంచిర్యాలకి అయితే వెళ్ళి మన పనులు చూసుకుందాం మొత్తం. చూడండి ఇక్కడ మేకల మందను గొర్రె మంద కూడా వస్తుంది, రెండు మిక్స్ అయ్యి వచ్చేస్తుంది. ఇట్లా విలేజ్లలో వస్తే చాలా బాగా అనిపిస్తుంది, పీస్ఫుల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కరెంటు అవి ఇవి ఉండవు. నిన్న రాత్రి అంతా ఉన్నాం, కరెంటే లేదు. మొత్తం ఎంత ప్రాబ్లం అయిందంటే చాలా ప్రాబ్లం అయింది నాకు నైట్లో. ఇక నేను వెళ్దామనే స్టార్ట్ అయినా, ఇక అందుకే వచ్చేసిన. ఇక వెళ్ళి ఇప్పుడు మంచాలకి వెళ్ళి మన పనులు చూసుకుందాం. అయితే మనం కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యి ముందుకు ఇంకా వెళ్దాం, ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. మనకు ఇక్కడ విలేజ్ అయితే చాలా నచ్చింది, మంచిగా అనిపించింది. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడనే ఉన్నా రాత్రంతా. ఇక ఇప్పుడు వెళ్తున్నా. ఇక నేను అక్కడ నుండి బయలుదేరినాం. ఇక ఆయన ఫీల్ అయ్యిండు, పాపం బాధపడ్డాడు. మనకు కరెంటు అది లేదైతే ఆయన కూడా కొద్దిగా బాధపడ్డాడు మా గురించి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన కూడా వచ్చేస్తాడు, ఇక వచ్చి మాతోటే వెళ్తాడు. ఇక సరే ఇప్పుడు మనం బయలుదేరదాం కానివ్వండి. ఇప్పుడు ఇవన్నీ మా మూట, ఇక్కడైతే మూట అయితే ఉన్నది మాది. సో ఇప్పుడైతే వెళ్దాం. ఇక చూడండి ఇక్కడైతే వాటర్ అయితే చాలా ఫ్లోగా వెళ్తుంది, ఘోరంగా అంటే ఘోరంగా. నేనైతే బండి మీదకి వెళ్ళి చూపిస్తున్నాను. సో ఇక్కడైతే పంటలు కూడా చాలా బ్రహ్మాండంగా పండిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ పొలం అయితే ఉన్నది. మరి ఇప్పుడైతే చేసిండ్రో లేదో, వేసినట్టు ఉన్నారు పొలం, ఇట్లా చేయలే కావచ్చు. మీకైతే కనిపిస్తుంది కదా ఎంత బ్రహ్మాండంగా గ్రీనరీ కనబడుతున్నది, చాలా బాగుంది. సో ఇటు మనం ఇంకొంచెం ముందుకెళ్తే మనకు ఒక కెనాల్ కూడా రావడం జరుగుతుంది. ఈ కెనాల్ కాడ నుంచి ఇప్పుడు ఇక కెనాల్ దాటి మనం ముందుకు వెళ్దాం. అయితే ఇక్కడ చూడండి రాత్రి 3 గంటల నుండి అయితే ఫుల్ వర్షం, బీభత్సమైన వర్షము. మళ్ళా ఇక చూడండి ఇదంతా నిండిపోయింది. ఇక చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది. నిన్న మేము మధ్యాహ్నం వచ్చే వరకు అయితే ఇది ఏం లేదు, నిన్న మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ అయితే ఇది మొత్తం ఫుల్ అయిపోయింది. ఇటు అటు రెండు దిక్కులు. ఇక్కడ కిందికి వెళ్ళి వాటర్ అయితే బాగా వస్తుంది. చిన్నది ఒక ఏమంటారు, తెలుగుతుంది తెలుగులా చెప్పడానికి. ఇది ఒక కెనాల్ కావచ్చు, చిన్నపాటి కెనాలే కావచ్చు. చూడండి ఎంత వాటర్ వెళ్తుంది, మస్తు వెళ్తుంది చాలా బాగా.
ఈ వర్షానికి కూడా ఈ వీడియో బాగా ఇబ్బందికరంగా చేస్తున్నాను నేను. ఇప్పుడు అయితే చినుకులు తగ్గింది అయితే ఇక చేస్తున్నా. చూడండి ఇక్కడ ఇంకా ఫుల్ వర్షం నీళ్ళే, కొద్ది వర్షం నీళ్ళు వెళ్తుందా చూడండి. బాబ్రే బాబ్. అయితే ఈ రోడ్లో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం కదా, ఇక్కడ అయితే ఒక చిన్నపాటి బ్రిడ్జ్ ఉన్నది. అయితే ఆ బ్రిడ్జ్ అనేది కూలడం జరిగింది, మొత్తం మట్టి అయితే పోయింది మొత్తం అక్కడ. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇది గొర్రెలు అయితే ఉన్నాయి పాపం, ఇవేటి కూడా తోవ తక్కువ ఉన్నది చాలా. అక్కడ చూస్తున్నారు కదా పైపులు అవి పలికి ఉన్నది మొత్తం. సో అక్కడ నుండి మొత్తం వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఇది మొత్తం ఇక్కడ అయితే మస్తు వర్షం నీళ్ళైతే ఫుల్ వచ్చింది. రాత్రి 3 గంటలకు స్టార్ట్ అయింది వర్షం అనేది. అయితే ఇప్పుడిప్పుడు కొంచెం తగ్గింది. ఇక చూడండి మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ అంతటా ఒక 2 సైడ్ నుండి అయితే ఈ వర్షం నీళ్ళు అయితే రావడం జరిగింది. ఇక చూడండి ఇటు నుంచి ఇంకోటేమో ఇటు నుంచి 2 సైడ్ నుండి వర్షం నీళ్ళు అయితే వస్తుంది. ఈ రోడ్లు అన్నీ పలికిపోయి ఉన్నది ఇక్కడ. అయితే మనం ఇప్పుడు వచ్చే దారిలో అంటే నిన్న రాంగా ఒకటి మాకు ఒక జంగల్ అనేది అయితే వచ్చింది, చిన్నది అడవి. ఇప్పుడు అడవి ఒకటి వస్తుంది, ఆ అడవి చూసి అయితే మనము వెళ్దాం. ఇప్పుడు స్టార్ట్ అయినట్టు ఇది అడవి స్టార్ట్ అయింది అనుకోండి. ఇక తోవ కూడా అంత బాగలేదు, మొత్తం ఇబ్బందికరంగా ఉన్నది. ఇక చూడండి ఇప్పుడు మొత్తం ఈ మైక్ అయితే కింద పడిపోయింది ఇప్పుడు, చూసిండ్రు కదా మీరే. సో ఇక్కడ నుండి అయితే మొత్తం అడవి అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఒక చిన్నపాటి నర్సరీ లాంటిది ఉన్నది ఇక్కడ, చూసిండ్రు కదా. ఇక్కడ అన్ని చెట్లు ఉన్నది, ఇదే అంతా అడవే ఇక ఇక్కడ నుంచి. సో గైస్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మేమైతే అడవిలోకి అయితే మొత్తం సెంటర్లోకి వచ్చేసినాం. ఇక్కడ ఇక్కడ చూసిండ్రు కదా, నో ఎంట్రీ బోర్డ్ అని కూడా పడింది ఒకటి. సో ఇక్కడ అయితే ఒక ఎడ్ల మండ కూడా వెళ్తుంది ఈ అడవిలోనే. ఈ అడవిలో ఓన్లీ సైడ్లోకే ఇల్లు ఈ ఎడ్లని మొత్తం మేపిస్తారు కావచ్చు, ఈ పక్క ఊరోళ్ళు కావచ్చు. ఇప్పుడైతే మేము వచ్చింది అయితే అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ దీన్ని ఇక్కడ మేపిస్తున్నారు. ఎంత బ్రహ్మాండంగా ఇది కూడా మేస్తుంది. వాళ్ళ వాతావరణం అనేది వీళ్ళకు చల్లగా ఉన్నది. చూడండి అడవి నుండి వాటరు అయితే ఇట్లకెళ్ళి తిరిగి వెళ్తుంది కావచ్చు ఇక్కడ నుంచే అక్కడికి. ఇప్పుడైతే చూసినాం కదా అక్కడ నుంచి అక్కడికి. సో చూడండి ఎంత ఘోరంగా ఉన్నది అడవి ఇటు నుంచి. అడవి మన బెల్లంపల్లి అడవి అటు ఇటు సైడ్ ఏమో ఇటు మహారాష్ట్ర సైడ్ అటు తేకడ పీక అంతటా పోతుంది, పామ్ని తేకడ అంతా. సో ఇదే వాటరు అక్కడ వస్తుంది కావచ్చు. ఇదే మొత్తం ఇట్లకి వెళ్ళి అంతా తిరుక్కుంటూ ఇటు గంగా సైడ్ వెళ్తుంది. ఈ తేకడ గంగకి వెళ్ళి అట్లకెళ్ళి తిరిగి మళ్ళా మన తెలంగాణకే వస్తాయి, కాళేశ్వరంకి. ఈ మొత్తం వాటర్ తిరిగి మళ్ళా కాళేశ్వరంలో వచ్చి కలిసి అటు నుంచి కృష్ణా నది అటు ఇటు వెళ్ళిపోతుంది. సో గైస్ ఇప్పుడు అయితే నేను ఇక్కడ ఎందుకు ఆగినా అంటే, నేను ఒక చెట్టు చూసిన ఇప్పుడు ఇక్కడ, ఆ చెట్టు కోసమే ఆగిన. సో ఇగోండి ఈ చెట్టు ఇక్కడ ఉన్నది. ఇది ఓన్లీ దీనికి ఎయిర్ లేకుండా, భూమికి ఎయిర్ తాగద్దింది. ఈ చెట్టు పేరు పశువులోని పాసం అంటారు. చూడండి ఇది ఓన్లీ ఇట్లనే ఉంటుంది. సో ఇదే చెట్టు నేను ఇప్పుడు తీసుకోపోయి దీంట్లో ఒక వైద్యం చేస్తాను. ఎవరికైతే గజ్జి తామర ఏమైనా ఉన్నదనుకోండి వాళ్ళకి వెళ్ళిపోతుంది ఈ చెట్టు. పసుపులోని పాసం అని అంటారు. ఇక పసుపు పచ్చగా ఉంటుంది ఎండాకాలం చాలా, ఇది వర్షాకాలం కదా. అయితే మళ్ళీ దీనికి ఇది భూమికి కూడా తాకి ఉండదు, ఓన్లీ చెట్టు మీదనే పారి చెట్టు మీదనే బతుకుతాయి. చెట్టు గాలి నీరు అన్ని పీల్చుకుంటాయి చెట్టు మీదనే. అయితే ఇప్పుడు ఇది తెంపి మనం ఇంటికి పట్టుకోపోదాం. మనకు ఒకరికి అయింది వాళ్ళకి ఇద్దాం. ఇది మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా దీని గురించి. ఇంకా 2-3 రకాల చెట్లు ఉన్నది చెప్తా నేను మీకు. సరే మనమైతే ఇప్పుడు ఇదంతా తెంపి వెళ్దాం. ఇక్కడైతే బాగా అయితే చెట్టు అయితే ఉన్నది, తెంపుతా నేనైతే. ఇది అందుతా నాకు. ఓ దొరికింది.
మొత్తం అయితే వర్షానికి ఫుల్ నాని ఉన్నది. సో గైస్ ఇప్పుడైతే నేను మొత్తం అది తెంపేసినాను. తెంపేసి ఇప్పుడైతే బండి మీద నేను బయలుదేరుతున్నా. సో మా బండి అయితే స్టార్ట్ అయింది. మా రాంబాయ్ నడుపుతున్నాడు. చూసిన ఇతనే మన రాంబాయ్. ఈయన మనతోటి ఎనీ టైం ఉంటాడు. ఇక మనకు ఇక సేఫ్టీ అన్నట్టు వీడు మంచిగా కుడి పూజ అనుకోండి. ఇక మీరు ఏదైనా అనుకోండి. ఇక రెండు జబ్బా ఇక ఫుల్ పెద్ద. ఇక చూడండి రోడ్ కూడా చూడండి ఎట్లున్నది. మా రోడ్డు ఎంత బీభత్సమైన రోడ్ అంటే డేంజర్. ఇంత డేంజర్ అంటే నైట్ లో అయితే వచ్చుడు బాగా కష్టం. ఈ జంగల్లా ఏదైనా పులి గిట్ట పులి గిట్లా ఎదురైంది అనుకోండి, ఇక కథమే. ఈ రోడ్ల బండి చంపుడు కాదు, అది మనం చంపుతుంది. మనం చంపుదాం అనుకుంటే అది మనం పట్టుకొని చంపుతుంది. సో అట్లా ఉన్నది. ఇక్కడైతే నా డౌట్ కి అయితే జింకలు కనబడే ఛాన్స్ అయితే ఉన్నాయి చాలా వరకు. ఓకే, ఇక్కడైతే ఒక బోర్డు ఉన్నది. సో చూడండి ఇక్కడ జింకే కావచ్చు. ఇక్కడ ఇవ్వండి బోర్డు ఉన్నది. ఏదైతే జింక కాదు. సో ఇప్పుడైతే మనం అడవి అయితే మొత్తానికి అయితే చూసినాం. చిన్నపాటి అడవి. ఇలా అయితే బండ్లు అవి ఇవి అయితే వెళ్తున్నది మంచిగానే. ఏదో ఒకటో రెండో తలుగుతుంది మనకు. అయితే నేను ఇట్లా ట్రావెలింగ్ బ్లాగ్ చేయాలనుకుంటున్నా గైస్. అయితే మీరైతే నాకు బాగా సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలను. ఇక మీకు ఇంకా ఏమైనా కొత్తవి చూపించగలను. అట్లా అన్నట్టు ఇక సపోర్ట్ బాగా చేయండి. ఏమైనా తెలుగు మిస్టేక్ అయితే నాకు చెప్పండి మీరు, ఓకేనా? సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే ఇంకా ఘోరంగా ఉన్నది అడవిలా. మొత్తం గ్యాపే లేదు ఓన్లీ. ఇక చూడండి ఇక్కడ ఒకటి ఫారెస్ట్ పోయే రోడ్డు ఉన్నది లోపలికి. మొత్తం టైగర్, కపాల్ టైగర్ అని ఉన్నది. ఇక ఇటు సైడ్ కూడా చూడండి రోడ్ పక్క పొంట నేను మీకు మొత్తం చూపిస్తాను. ఇలా చిన్న చిన్న దారిలో అయితే ఉన్నది. ఆ డౌట్కి వస్తారు కావచ్చు వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మొత్తం ఇలా చెకింగ్ అవి చేస్తారు. చీకలు ఎటు పోయినాయి, పుట్టులు ఎటు పోయినాయి అని. అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, నేను మొన్న రాలిగడపూర్లో పని చేసినప్పుడు ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ కింద పని చేస్తాడు. సో అయితే ఆయన మాకు చెప్పిండు, మేము ఇట్లా చెకింగ్ చేస్తాము అని చెప్పిండు. అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే వీళ్ళు అయితే ఇప్పుడైతే మేము జంగల్ మొత్తం దాటేసినాం. సో మీరైతే ఇప్పుడు ఇంకొక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే విలేజ్ లోకి అయితే ఎంట్రీ అయిపోయినా. ఇప్పుడు విలేజ్ లో అయితే చూడండి ఇల్లు, చిన్న చిన్న ఇల్లు ఉన్నది ఇక్కడ. మొత్తం కనబడుతున్నది కదా మీకు, చూస్తున్నారు కదా. మొత్తం చిన్న చిన్న ఇల్లు ఉన్నది ఇక్కడ. చాలా బాగున్నది. ఊన పెంకులు ఇల్లు, ఎంత పెంకుడు ఇల్లు అంటారు దీన్ని. చూసిండ్రు కదా అంతా విలేజ్ ఎంత బాగున్నది, మంచి అనిపిస్తుంది చూస్తుంటే. చాలా బాగున్నది. ఇక్కడ అంబేద్కర్ ది స్టాచ్యూ కూడా ఉన్నది ఇక్కడ. మళ్ళా చూసారు కదా ఇక్కడ ఒక చిన్న చెరువు కట్ట కూడా ఉంది అక్కడ. ఓ బాగా దూరం ఉంది, మీకు కనబడుతుందో లేదో. సో నేనైతే బండి మీదనే చేస్తున్నా ఈ బ్లాగ్ మొత్తం. ఈ రోడ్ అయితే మొత్తము ఇది బురద అయిపోయింది. చిన్న చిన్న కిరాణా కొట్లు అవి ఇవి అయితే ఉన్నది. అందరు మంచిగా పల్లెటూరు వాళ్ళంతా గొడుగులు పట్టుకొని మంచిగా ఇలాంతా అయితే నిలబడి ఉన్నారు రోడ్ బయట. చూస్తున్నారు కదా. ఇక్కడ ఒకటి చెట్టు కూడా ఉన్నది. ఏం చెట్టు ఇది కామెంట్ చేయండి. నీలగిరి చెట్టు కావచ్చు. ఇక్కడ అయితే అల్లనేరేడు చెట్టు కూడా ఉన్నది ఇక్కడ ముందర. ఈ ఆంజనేయ గుడి ఉన్నది ఇక్కడ. ఇక చూడండి శ్రీ అభ ఆంజనేయ దేవాలయం. ఈ టర్నింగ్ కా నుంచి ఊరు మంచి పెద్దగానే ఉన్నాయి, బాగా పెద్దగా ఉన్నది ఊరు. ఇక నేను పోయిన ఊరు కంటే ఇదే పెద్దగా అనిపిస్తున్నాయి కొద్దిగా. అంటే నేను ఆ ఊరు తిరగలే గాని ఈ ఊరు అయితే నా దగ్గర నుండే వెళ్తుంది కదా ఇప్పుడు. సో ఇక్కడ అయితే మనకైతే ఈ రోడ్ కాడ అయితే చిన్నపాటి ఈ చెరువు కట్టది చేపలు రాకుండా ఇక్కడ వల కట్టేసి అయితే ఉన్నారు దగ్గరలో. చూస్తున్నారు కదా, వల అయితే కట్టేసిండ్రు ఆ చేపలు అనేది ఇటు రాకుండా. ఇక చూడండి, అబ్బా ఇది కచ్చా రోడ్ వచ్చేసింది. ఈ కచ్చా రోడ్ దాటాలి ఇక. సో గైస్ చూడండి ఇక్కడ ఒకటి స్కూల్ ఉన్నాయి, జిల్లా పరిషత్ స్కూల్ ఉన్నది. సో గవర్నమెంట్ స్కూల్ చిన్నది, ఉన్నత పాఠశాల. ఇక చూడండి, అరే ఏం ఉన్నది బాయ్,
ఇది ఎట్లా అనిపిస్తుంది మీకు చూస్తుంటే? అరే బాప్రే, మీరైతే ఒక్కసారి విలేజ్ లాగా రండి, ఒక్కసారి చూడండి, వచ్చి విలేజ్ అనుభవించండి ఒకసారి. ఈ విలేజ్ లా ఎంత మంచి అనిపిస్తుంది అంటే, గాలి ఎంత శుభ్రమైన గాలి ఉన్నది ఇక్కడ, ఆరోగ్యం కూడా మంచిగా ఉంటది. ఒక్కసారి అయితే మీరు సమ్మర్ లో వచ్చి విలేజ్ లా కొద్ది రోజులు ఉండండి, ఒక వారం రోజులు 10 రోజులు. నేనైతే మా ఊరికి వెళ్ళిపోతాను, మా ఊరు విలేజే ఒడిశా అక్కడ. సో అక్కడైతే నేను వెళ్ళి నెక్స్ట్ టైం మీకు చూపిస్తా మా ఊరైతే. తప్పకుండా మీరు చూడండి, మా ఊరు ఇట్లనే ఉంటది సేమ్, కాకపోతే రోడ్లు మంచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి రోడ్లు ఒరిస్సాలా. మస్తు డెవలప్ అయింది ఒరిస్సా. మీరు చూడండి, మొత్తం పొలాలే ఎటు చూసినా. కాకపోతే ఇంకా ఈసారి అయితే పంటలు అయితే చాలా లేట్ అయింది కావచ్చు ఏలే, ఎందుకంటే మన తెలంగాణలో వర్షాలు బాగా తక్కువ కురిసింది. అయితే పత్తి చేనులు ఉన్నది ఇక్కడ చాలా వరకు. ఈ రోడ్డు దాటినాక కొంచెం ముందట ఉన్నది, ఇక చూడండి పత్తి చేనులు ఇదంతా. తెలంగాణ మొత్తం పత్తి అయిపోయేటట్టే ఉన్నది. ఇక పంటలు చేరగావచ్చు, ఇక పొలాలు ఈ బియ్యం వడ్లు చేరగావచ్చు ఇక. సో గాయస్, మీకైతే ఎట్లా అనిపిస్తుందో తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, నా వీడియో అయితే చూస్తున్నారు, స్కిప్ అయితే చేయకండి బాబు, మొత్తం ఎండ్ వరకు చూడండి మా వీడియో, ఓకేనా? సరే, ఇప్పుడు మనం అయితే డైరెక్ట్ చెన్నూరు రోడ్డుకు వెళ్తాం. ఇక కొంచెం దూరం వెళ్తే, ఇంకొక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ వెళ్తే, ఎప్పుడు వస్తే మేము వచ్చేసినాం ఒక 11-12 కిలోమీటర్స్. అంటే ఈ ఊరు దాటాలంటేనే అంత టైం పడుతుంది. అయితే మొత్తం మంచిర్యాలకి ఇక్కడ నుండి 60 కిలోమీటర్స్ ఉన్నది. మొత్తం నిన్న టోటల్ చేసినాం. అయితే వెళ్దాం పాండి, అక్కడ మాట్లాడదాం ముందుకెళ్ళి. సో గైస్, ఇక్కడైతే నేను ఒక చెరువు అయితే ఉన్నది, చూద్దాం. చూసి మనం ఎక్కుతాను నేనైతే పైకి. ఇది చెరువే, అరే బాగా పెద్ద చెరువు ఉన్నది ఇక్కడ, బాగా పెద్దగా ఉన్నది చూడండి. ఈ చెరువులా అయితే ఇది చూడ్డానికి మనకు అట్టి ఒక మట్టిలో ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇలా వాటర్ ఉన్నాయి చూడండి మంచిగా, అంతా చెట్లు లెక్క మీకు కనబడుతుంది కదా, గడ్డి లెక్క. అదంతా చెరువు నీళ్ళే, మీద చెట్లు ఉన్నది, కిందేమో మొత్తం నీళ్ళే ఉన్నది. ఇలా మొత్తం మనమైతే ఎప్పుడు కూడా నడిచి వెళ్ళొద్దు, నడిచి వెళ్ళినాం అనుకోండి ఇక అంతే సంగతి మనది. ఎప్పుడు కూడా చెరువులల్లో ఇట్లా చూసి ఒక అట్టి భూమి అనుకోవద్దు. అయితే ఇక మా వాడైతే అట్టి భూమి అనుకున్నాడు. అయితే ఇప్పుడు నేను అన్న అది చెరువే మొత్తము, ఇదంతా పెద్ద చెరువు. ఇప్పుడు చూసినారు కదా, ఇప్పుడు రాగా మీరు అక్కడ వాటర్ వస్తుండే కదా, ఇంతకుముందు మన రాగా వీడియోలు చూసినారు కదా. అయితే అదే చెరువు ఇదంతా పెద్దది, అల్ల నీళ్ళంతా ఇటు ఉన్నది. ఇట్లా ఎప్పుడు కూడా ఆ పనులు చేయకండి. ఇట్లా పోయే ముందు నీళ్ళల్లో ఇట్లా కొట్టి చూడండి, అది కూడా ఈత వచ్చిన వాళ్ళు వెళ్ళండి. సరే, మనం ఇప్పుడైతే కింది దిగి వెళ్దాం. ఇక్కడ పెద్ద మన చింత చెట్టు కూడా ఉన్నది ఇక్కడ. ఈ చింత చెట్టు కిందనే నేను నడిచి వెళ్తున్నా. ఈ మట్టి అంతా చూడండి, చెప్పులల్లా ఎంత ఘోరంగా అంతిందో. ఇది 2 చెప్పులు 3 చెప్పులు వేసుకున్నంత ఉన్నది. ఇక చూడండి, అలా ఘోరంగా అయింది, మొత్తం బాగా డేంజర్ అయింది, నడవట్లేదు. ఇక రాంబాయ్ కూడా బాగానే తడిసిపోయాడు, మొత్తము కాలు కడుక్కుంటాను. నేను కూడా ఎడులుతా, ఇక ఇక్కడ వెళ్ళి కాలు కడుగుతా. ఇక గాయస్, మనం ఇంతట్లోనే మనం ఈ వీడియోని ఇప్పుడు ఆపేద్దాం. ఇక చాలీగా వీడియో కూడా చాలా లాంగ్ అయిపోయింది. ఇక మనం ఇక వీడియో వరకే ఎండ్ చేద్దాం. ఇక మీరైతే మా ఛానల్కి అయితే మాకు సపోర్ట్ చేయండి చాలా వరకు. ఇంకా మరికొన్ని కొత్త వీడియోలు మీ ముందుకు మేము వస్తాము. ఓకే, ఇక కలుద్దాం మళ్ళా. టాటా, బాయ్ బాయ్, జై శ్రీరామ్.